మరి ఇదైన శ్రీ సభ క్రీస్తు ప్రభు తన పాస్కా పరమ రహస్యములను నెరవేర్చుటకు యెరూషలేములో విజయవంతంగా ప్రవేశించుటకు కొనియాడుచున్నది. ఆ కారణమున ప్రధాన పూజకు ముందు వైభవోపేరితమైనటువంటి ప్రదక్షిణ మనము ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసులందరూ దేవాలయములకు వెలుపల నిలువబడి ప్రదక్షిణ ప్రారంభములకు అనుకూల స్థలములు తమ హస్తములలో తాళపత్రములను ధరించి వేచి ఉంటారు. గత 5 వారాల నుండి అనగా విభూది బుధవారం నుండి నేటి వరకు పాస్కా మహోత్సవం కొనియాడటానికి మనమంతా తయారవుతూ వచ్చాం. ఈ రోజుతో ఈ వివిధ ఏర్పాట్లను ముగించుకొని మన రక్షణోద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. రానున్న పవిత్ర వారంలో మనము క్రీస్తుని పాటుల స్మరణ, మరణము, పునరుద్ధారములను కొనియాడుచున్నాం. దీని ద్వారా మనం ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉద్ధారంలో భాగస్థులమవుతాం. క్రీస్తు శ్రమలు పొందిన తరువాతే ఆయన తన మహిమలు ప్రవేశించారు. అదే విధంగానే మనం కూడా మన పవిత్ర జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమల ద్వారా పరమ తండ్రిని చేరుకోగలం. కనుక ఈ ఆరాధనలు మనందరము కూడా భక్తి ప్రపక్తులతో పాల్గొని రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున పెద్ద శుక్రవారం నాడు వేద సాక్షుల పండుగలను పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగ దినములలోనూ వినియోగించి ఎరుపు వస్త్రాన్ని ఈ రోజున గురువులు ధరిస్తారు. ఎందుకనగా ఎరుపు రక్తవర్ణము, రక్తము ప్రాణానికి గుర్తు. ప్రాణానికి గుర్తు అయిన తన రక్తాన్ని క్రీస్తు యెరూషలేములో మనందరి కోసం సమర్పించారు. మరియు ఎరుపు ప్రేమకు గుర్తు. పాపులమైన మన కొరకై క్రీస్తు మరణించి ప్రేమాగ్ని అయిన పవిత్రాత్మను మనకు అనుగ్రహించారు. అందుకే ఆనాటి నుండి నేటి వరకు ఎందరూ పునీతులు ఆ రక్షణ త్రోవలో నడిచారు. మరి ఈనాడు మన వంతు వచ్చింది. ఆయన మార్గంలో ఇప్పుడు మనం నడవాలి. కావున ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని మనందరము కూడా ప్రారంభించుకుంటూ పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఇబ్రానీ కొమ్ముల ఆదివారముతో ఈ పవిత్ర వారాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు నుండి మరి ఈ వారంలో జరగబోతున్న ప్రతి పనిని కూడా మనము చేయు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించి దీవించి నడిపించాలని మనందరం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనం ఏమీ చేయలేం. గత 40 రోజులుగా మనం అనేకమైనటువంటి కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ప్రభువునందు ఎదగటానికి కావలసినటువంటి కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. కావున ఆధ్యాత్మికమైన ప్రార్థనలతో మనం ఎదిగాం. ఆ ఎదిగిన దానికి సంపూర్ణమైనటువంటి స్థానానికి రాబోతూ ఉండగా ఆయన మనందరిని దీవించాలని, ఆశీర్వదించాలని అందరము భక్తి ప్రపక్తులతో ఈ యొక్క దివ్య బలిలో, ఈ యొక్క ఆరాధనలో మనందరము కూడా భక్తియుతముగా పాల్గొనటానికి ప్రయత్నం చేద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము, సత్యము నామముకి
ఈనాటి ఈ దివ్యబలిలో పిల్లిదాసు బుజ్జి కుటుంబ ఉద్దేశాల కోసం కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని నామమునా ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం ప్రారంభము నుండి నేటి వరకు మనం ఎన్నో క్రియలు చేసి ఉన్నాము. పశ్చాత్తాప క్రియలు, అలాగే దాన ధర్మములు నిర్వహించి ఉన్నాము. మన హృదయములను సిద్ధపరచుకొనుచు ఉన్నాము. నేడు విశ్వ శ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు మనందరం ఈ యొక్క పవిత్ర దినము నాడు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించబోతూ ఉన్నారు. కావున నిండు విశ్వాసముతో, భక్తితో మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటకు మనం ఇప్పుడు కొనియాడబోతూ ఉన్నాము. రక్షకుని అడుగుజాడలో మనందరం భక్తి విశ్వాసులతో నడుస్తూ అతని అనుగ్రహముతో శిలువ శ్రమలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుదము. ఇప్పుడు మాణిక్యములను ఆశీర్వదించుట. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచి ఉన్న ఈ తాళపత్రమును దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందంతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుము. యుగములు జీవించు పాలించు ఆ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. యేసు తన శిష్యుల యెరూషలేము సమీపించు ఒలీవ కొండ దగ్గర బెత్సైదాను గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులు ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు.
వెళ్ళిన వెంటనే వీరచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మేము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వానిని తోలుకొని పోనిచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనములు నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో నీ రాజు నా యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారవాహము పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములు పట్టుగా యేసు వానిపై కూర్చుండెను. జన సమూహములో అనేకులు దారి పొడవునా తమ వస్త్రములను పరిచిరి. కొందరు చక్రములను నరికి మార్గమున పరిచిరి. యేసునకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున జయము అని విజయదానములు చేయుచుండెను. అతడు యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజల్లో అనుకొనుచుండిరి. ఇతడు గలిలయలోని నజరేతు అని ఊరి ప్రవక్త యేసు అని జనసమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము విజయ ప్రవేశాన్ని అనుకుంటున్నాం. ప్రభు భారవాహనమైనటువంటి చిన్న గాడిద మీద ఆయన వినయముతో విధేయతతో ప్రవేశించడాన్ని మనము విని ఉన్నాం. మరి ఈ రోజున మనము కూడా మన జీవితంలో ప్రభువుతో నడవాలి అంటే గర్వము అహముతో కాకుండా సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి వినమ్రత కలిగి మన పనులన్నిటినీ ఆ ప్రభువులకు అర్పించుకొని మనము జీవించాలని క్రీస్తు భగవానుడు మనకు నేర్పుతున్నారు. తాను దేవుడైనా కానీ అదే కథైనా అని 2వ పట్టణంలో మనము ఆలోచించబోతూ ఉన్నాం. తాను దేవుడై ఉండి కూడా తన దైవత్వాన్ని పట్టుకొని వేలాడకుండా వినమ్రుడై మరణము వరకును శిలువ మరణము వరకును ఆయన తండ్రికి విజయించాడని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. మనము కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఎప్పుడు మన కాళ్ళు భూమి మీదే ఉండాలని ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. కావున మనకున్న సంపదలను బట్టి కాకుండా, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కాకుండా, మనకున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము మీద కాకుండా భగవంతుని మీద ఆధారపడి నడిచి మనస్సును మనకు దయచేయమని ప్రార్థించుకుంటూ మనందరం ఆ యొక్క హోసానా దావీదు సుతుడా అని పాట పాడుకుంటూ విజయ గీతముతో యెరూషలేములో అనే దేవాలయములోని ప్రవేశించే సమయంలో వినమ్రమైన మనసులతో ప్రభు ఏ విధముగా అనేది ఆ యొక్క గాడిద అనేది నేటి సమాజంలో ఒక విధమైనటువంటి జంతువుగా చూచిన నాటి సమాజంలో గాడిద వినయానికి వినమ్రతకు గుర్తు. రాజు యుద్ధములు గెలిచినప్పుడు గుర్రాల మీద కాకుండా గాడిదల మీద వచ్చి విజయ ప్రవేశం చేశారు. అంటే దాని అర్థం తగ్గింపు కలిగి, అది భగవంతుని విజయముగా గుర్తించేవా. కావున మనము కూడా మనకు ఉన్నటువంటి ఈ దేహముతో ప్రభువుని గౌరవించే సమయంలో భగవంతుడు మనకు తోడుగా ఉండాలని అందరం ప్రార్థించుకుంటూ చక్కగా అందరం ప్రదక్షిణ రూపంలో 2 వరుసలలో మరి వత్తాసు పిల్లలు ముందు వెళుతూ ఉండగా వారి వెనుక ముందుగా పిల్లలు, స్త్రీలు, వారి వెనుక పెద్దలు, తర్వాత గురువులందరం పాట పాడుకుంటూ విజయ గీతముతో మన నూతన యెరూషలేము దేవాలయంలోనికి అందరం ప్రయాణిద్దాం. దావీదు సుతుడా
స్వామికి సతతం